అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు నా పూజా వీడియో అన్నది షేర్ చేశానండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియో. ముగ్గైతే నేను ఇలా పెట్టేసుకున్నాననమాట. మనకి పండగలు అంటే ఇంటి ముందు చిన్న ముగ్గు అందంగా పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా! సో, ఎంతమంది ఇలా పెట్టేసుకుంటారు గుమ్మాల ముందు. సిటీస్‌లో ఉన్నప్పుడు చేయాలంటే కష్టం. కానీ మనకి అదో ఆనందం. చిన్న ప్లేస్ అయినా, చిన్న ముగ్గైనా చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా మనకి. సో, ఇక్కడ వచ్చేసి నేను గుమ్మానికి పూలు కట్టడం కోసం బంతి పూలు విడిగా తీసుకున్నానమాట. అవన్నీ ఇట్లా నేను మాలలాగా కట్టేస్తున్నాను. సో, పువ్వులైతే మరీ శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి హెవీ ప్రైజెస్ ఉన్నాయండి. నార్మల్గా ఒక 20 రూపీస్కి వచ్చేవి ఇప్పుడు 40s, 50s సేల్ చేస్తున్నారు. ఫ్లవర్స్ అయితే కొనేలాగే లేవు. నేనైతే ఫస్ట్ ఫ్రైడే చేసుకున్నానమాట. అప్పుడు కూడా ప్రైస్లు ఎక్కువే ఉన్నాయి. బట్ తప్పదు కదా, మనకి పూజ అంటే కంపల్సరీ ఫ్లవర్స్ ఉండాల్సిందే. సో, నేనైతే ఇలా విడిగా తీసుకొచ్చేసుకొని మాల కట్టేశాను. నాకు అరౌండ్ ఫ్లవర్స్ అన్నీ కలిపి ఒక 600 పైనే అయ్యాయండి. తప్పదు కాబట్టి తీసుకోవాలి కదా మనం. సో, నేను తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ అయితే ఇవన్నమాట. సో, నేను ఆ మాల కట్టేశాక నేను గుమ్మానికి పెట్టేశాను. అండ్ మీరు ఫస్ట్లో చూశారు కదా, ఆ మామిడాకులతోటి చిలకల్లాగా చేసి పెట్టానమాట. అవన్నీ తీయడానికి నాకు టైం సెట్ కాలేదండి. పూజ అంటే మనం కొంచెం హడావిడిగా ఉంటాం కాబట్టి కొన్ని మిస్ చేస్తుంటాం కదా. సో, వీడియోస్ డైలీ చేయడానికి కూడా నాకు ఇంట్లో వర్క్ హెవీ అయిపోయి కుదరట్లేదు మెయిన్. వీడియోస్ అయితే ఎన్ని షూట్ చేసి పెడతానో, మొబైల్ గ్యాలరీ మొత్తం ఫుల్ చేసేస్తాను. కానీ అది ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేయడానికి మాత్రం నాకు టైం అస్సలు కుదరట్లేదు. ఇంకేం చేస్తాం, సెట్ అయినప్పుడే వీలు చూసుకొని అప్లోడ్ చేద్దాం ఇక నుంచి అని ట్రై చేస్తున్నాను. సో, ఇదైతే నా పూజ వీడియో అండి. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ నేను తెచ్చుకొని అన్నీ అరేంజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది 1 డే ముందు చేసుకున్నాను అనమాట. ఇవన్నీ మనం ఫ్రైడే రోజు ఇవన్నీ మనకు సెట్ కావు కాబట్టి, పైగా ఫ్రైడే రోజు ఈవినింగ్ చేశానండి నేను పూజ. ఈవినింగ్ అంటే అస్సలు పని కాదండి, నిజంగా ఎంత హడావిడిగా చేశాను. సో, ఫైనల్లీ అయితే నా అమ్మవారు అనమాట. సో, చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడ్డాను అనమాట అమ్మవారికి చేయడానికి. శారీ డ్రాపింగ్ అంతా కూడా నాకైతే ఇక మొత్తం అయిపోయి పూజ అయిపోయే వరకు అదో హ్యాపీనెస్. కానీ పూజలో కొన్ని మిస్ చేస్తాం, మనకు తెలియకుండానే టెన్షన్లో ఉంటాము అండ్ తెలియదు అనమాట, కొన్ని అలా అలా వెళ్ళిపోతుంటాయి. బట్ ఈసారన్నా ప్రాపర్గా చేసుకోవాలనుకుంటాను. ఎవ్రీ టైం ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడైతే నేను అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను. ఫోల్డింగ్ డ్రాప్స్, శారీ మొత్తం డ్రాపింగ్ నేనే చేశానండి. నాకు ఆ బ్యాక్ డ్రాప్ అంతా కూడా నీట్గా అనిపించింది, మంచిగా ఉంది కదా. సో, మనకి ఎంత గ్రాండ్గా చేసామని కాదు, ఎంత సింపుల్గా చేసుకున్నా మనస్ఫూర్తిగా చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ అమ్మవారిని మనం ఎలా చేసినా ఆమె లాస్ట్ ఫైనల్ లుక్ వచ్చేసరికి అసలు బ్యూటిఫుల్ అనమాట. మన కళ్ళు సరిపోవు, మనం సరిగ్గా రాలేదు అనుకుంటాం రెడీ చేసే టైంలో. బట్ చేసేసాక మాత్రం అసలు చాలా అంటే చాలా కళ వచ్చేస్తుంది. సో, ఫైనల్లీ అయితే పూజ చాలా బాగా జరిగిందండి. అండ్ తాంబూలాలు కూడా అయిపోయినాయి. నేను ఇంక ఇవన్నీ షూట్ చేసే అంత టైం లేదు, సింపుల్గా అయిపోయింది. అండ్ మీ అందరికీ నేను చేసిన అమ్మవారు ఎలా అనిపించారు, సో మా ఇంట్లో వరలక్ష్మీదేవి ఎలా ఉన్నారు అని తప్పకుండా కామెంట్ చేయండి. సో, మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే మీకు నా వీడియోస్ మంచిగా అనిపిస్తున్నాయో లేదో నాకు తెలుస్తుంది అండ్ మోటివేటివ్గా కూడా ఉంటుంది. సో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ వరలక్ష్మి వ్రత